తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఏపీ ఐడీసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఏంటి మేడం మీ వైసీపీ పరిస్థితి? రోజు రోజుకి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. నిన్న రీసెంట్గా చూస్తుంటే ఎమ్మెల్సీ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది? ఎన్నికలకు ముందే దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అనిపించట్లేదా వైసీపీకి? ఇది దెబ్బ మీద దెబ్బ ఇలాంటి మాటలైతే నేను మాట్లాడదలుచుకోలేదు. అధినాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బద్ధులుగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది ఈ టైంలో. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 151 సీట్ల ప్రభంజనానికి కారణమైంది. సో ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మరి కొంతమంది ఇముడ్చుకోగలుగుతున్నారు, కొంతమంది ఆ యొక్క నిర్ణయాలను ఇముడ్చుకోలేకపోతున్నారు. అయితే పర్టిక్యులర్లీ వంశీకృష్ణ యాదవ్ గారి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మిస్టేక్ వీసవెత్తు కూడా లేదు. అంటే మిగతా వాళ్ళ దానిలో కూడా కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, మనం ఈ రాష్ట్రంలో, ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పటికీ కూడా ఒక ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా బాగా ప్రజలకి సేవలు అందించడానికి 5 years ఈజ్ నాట్ సఫిషియంట్. మనం ఇంకొంచెం బాగా ముందుకు వెళ్ళాలి అని చెప్పనంటే మనకి ఇంకొంత సమయం ప్రజల దగ్గర నుంచి ఆశీర్వాద రూపంలో మనం తెచ్చుకోవాలి. కాబట్టి ప్రజల ఆశీస్సులు అనేవి 175కి 175 కూడా పక్కకి తొలగిపోకుండా ఉన్నటువంటి సామాజిక న్యాయాలన్నిటినీ కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొన్ని కులాలు మాత్రమే రాజకీయాల్లో నిలబడడానికి, కొన్ని కులాలు మాత్రమే రాజకీయంలో ఎదగడానికి స్కోప్ వస్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు బీసీల్లో చూసుకోవచ్చు, ఇతర చిన్న చిన్న కులాలు చూసుకోవచ్చు, అసలు చైర్మన్స్గా నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకి ఇచ్చి రాజకీయంగా ఒక పుట్టుకననేది ఆయన ఇవ్వడం జరిగింది. సో ఆ ఇదిలో మిగిలిన కులాలని కూడా రాజకీయంగా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి, మరి అందరి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వంగా మరొకసారి నిరూపించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ స్ట్రాటజీని ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు ఈ మినిస్టర్స్ కావచ్చు, మరి పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒబే చేస్తున్నారు. మీరేది చెప్తే అది చేస్తాము అని చెప్పని తల వంచుతున్నారు. అయితే కొంతమంది మరి వాళ్ళ భవిష్యత్తు మాత్రమే, వాళ్ళ ఇది మాత్రమే చూసుకుని స్వార్థంగా ఆలోచించేటటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పక్కకు తొలగిపోతున్నారు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ఆయన చేసే పని మీద నమ్మకం ఉన్నటువంటి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొలగి పక్కకి వెళ్ళరు. మరి ఆనాడు పశ్చిమ నియోజకవర్గాల్లో మరి నేనైతే ఒక చిన్న మాట చెప్తా ఈ సందర్భంలో, మరి మాకు రాజకీయంగా నన్ను పరిచయం చేసింది జలీల్ ఖాన్ గారే అయినప్పటికీ కూడాను, మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా వల్ల ఆ టైంలో నేను గెలిచాను. నన్ను చూడకుండానే ఫ్లోర్ లీడర్ ఇచ్చాడు, నన్ను నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో మరి ఆ టైంలో మరి నేను పక్కకు తొలగిపోలేదు. ఆయన వెళ్ళిపోయినప్పుడు వారు పెద్దవారు అయిపోయారు, ఆయనకుండే కాన్సెప్ట్ ఆయనకుంది, ఆయన పక్కకి ఆయన వెళ్ళిపోయినా ఎక్కడ మరి నేను వెళ్ళకుండా నిలబడటంతో పాటు దాదాపుగా 95% కార్యకర్తల్ని కానీ, కార్పొరేటర్స్ని కానీ, కొంచెం పెద్ద పదవుల్లో, పార్టీలో పెద్ద పదవుల్లో ఉన్న వారిని కానీ ఎవరిని కూడా మరి పక్కకు తొలగనివ్వకుండా సాయశక్తిలా మేము కృషి చేయటం జరిగింది. మరి ఆ కృషి చేసిన నేపథ్యంలో మేము వెయిట్ చేయటం వల్ల వండర్ఫుల్ విక్టరీ చూస్తామే తప్ప, ఆ వెయిటింగ్ అనేది అలవాటు లేని వ్యక్తులే బోర్లా పడతా ఉంటారు. మరి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు బ్రాండ్ అంబాసిడర్. ఖచ్చితంగా వెయిట్ చేసి సహనంతో, సమర్థతతో ఏదన్నా ఒక యుద్ధాన్ని కనుక ఫేస్ చేస్తే విజయం ఖచ్చితంగా వస్తుందనటానికి ఆయన శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదలే తార్కాణం. సో ఎందుకంటే 2014లో మరి 67 మందితో ప్రధాన ప్రతిపక్ష నేతగా అద్భుతంగా అసెంబ్లీలో కూర్చున్నాడు. ఓటమిని అంగీకరించాడు, తిరిగి మళ్ళీ ప్రజలలోనే ఉన్నాడు, ప్రజలతోనే మమేకమయ్యాడు, ఓపిగ్గా ప్రజల కోసం ముందుకెళ్ళాడు. మరి ప్రజలు ఏం చెబితే అది చెయ్యడానికి, వారి కోసం ఎంతవరకు మనం ఆ యొక్క సొల్యూషన్స్ ప్రజలకు ఇవ్వడానికి అనేది ఒక ఎజెండా తయారు చేసుకున్నాడు. నేను మీకోసం నిలబడతాను అన్నాడు.
మరి ప్రజల్లో అంత నమ్మకాన్ని తీసుకొచ్చుకున్నాడు, వండర్ఫుల్ విక్టరీస్ కైవసం చేసుకున్నాడు. సో అంత నమ్మకం మన మీద ఏ రీతిగా అయితే పెట్టారో దాన్ని ఇంకొంచెం పెంచి చూపించాలి, ఆ నమ్మకాన్ని ఇంకొంచెం పెంచి చూపించాలి అనేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంతమంది చిన్న చిన్న కులాలకి కూడా ప్రాతినిధ్యం ఇస్తూ, మరి ఈనాడు చూస్తే మీరు 2 టర్మ్లు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, అందులోనూ మహిళలకి హోమ్ మినిస్టర్ ఇవ్వడం అనేది ఇంత మటుకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాల చరిత్రలో ఎక్కడైనా ఉందా? మరి దాన్నే మనం చూసుకోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచి పని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా వైనాట్ 175 అనేటటువంటి మాటని నిజంగా అంటే ఒక్కటే నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా సీట్లు చేంజ్ చేస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది? జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఆయన గొప్ప వ్యూహకర్త, ఆయన ఏం చేసినా కూడా ఒక స్ట్రాటజీతో చేస్తాడు. అట్లాగే అన్నిటికీ మించి ఆయనకి భగవత్ సంకల్పం ఆయన తోడుగా ఉంది. ఎందుకంటే చేసే పని నేను నిజాయితీగా చేస్తున్నాను అన్న నమ్మకం ఆయనకుంది. అవినీతి కానీ లంచగొండితనం కానీ ఈ రాష్ట్రంలో సమూలంగా నాశనం చేసి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ప్రజలకు పరిచయం చేసి అంతా కూడా ఒక పర్సన్ ద్వారా ప్రజల ముంగిట్లోకి, వాలంటీర్ అనే వ్యక్తిని ప్రజల ముంగిట్లోకి పంపించి ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తున్నటువంటి వ్యక్తిని ప్రజలు వద్దనుకుంటారా? ప్రతిపక్షాలు నోళ్ళు వేసుకుని ఏం పడిపోయినా, ఏం విషం జమ్మాలని వాళ్ళు ఇదైనా కూడా పద్మవ్యూహాన్ని ఛేదించి విజయుడైన అర్జునుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రిగా సంతకం చేయటం అనేది భగవంతుడు రాసినటువంటి సువర్ణాక్షరాలతో రాసినటువంటి చరిత్ర. ఆ చరిత్రనెవడు మార్చలేడు.